ఈరోజు చాలా మంది అనుకుంటారండి, చాలా మంది అనుకుంటారు నాకే ఈ కష్టాలని అనుకుంటారండి. చాలా మంది అనుకుంటారండి ఎవ్వరికి ఉండవు ఆయన కష్టాలు అనుకుంటారండి. ఇంకొంతమంది అనుకుంటారు ఏమని తెలుసండి, ఎందుకు ఈ బ్రతుకు, చచ్చిపోతే బాగుంది అనుకుంటారండి. కానీ నీ కొరకు యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి 3వ దినమందు తిరిగి లేచాడు. హల్లెలూయా. మరణం అనే ములిని ఆయన విడిచాడు కనుక మరణాన్ని ఆయన దేవుని బిడ్డగా తీసివేశాడు. మరణము సైతము, మృత్యువు సైతం ఆయన్ని బంధించలేక పోయింది. తెలుసండి, ఏది కూడా యేసుక్రీస్తు నామములో విడుదల అంటే విడుదల, స్వస్థత అంటే స్వస్థత, బాగుంటావంటే బాగుంటావు, దీవించబడతావంటే దీవించబడతావు, బలం పొందుకుంటావంటే నీవు బలము. నా కుమారి, నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచు. నా కుమారుడా, నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. యేసు ప్రభువారు కూడా బహు దుఃఖముతో వేడుకున్నారు. దేవుని బిడ్డరా, చాలా ఆయన దుఃఖముతో మునిగిపోయారు. మీరు ఎక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండి వారితో చెప్పారు. కొంత దూరం వెళ్ళి ఆయన సాగలబడి, నా తండ్రి సాధ్యమైతే గిని నా యొద్ద నుండి తొలిపోనిమ్ము అని అన్నారు. చూసారా ప్రియులరా, యేసు ప్రభువారు కూడా మానవ శరీరధారి ఈ లోకానికి వచ్చారు కనుక ఆయన మోకరించి ప్రార్థించి తండ్రిని అడిగారు. కానీ మరలా యేసు ప్రభువారు, తండ్రి నీ ఇష్టమైతే నా యొద్ద నుండి, నీ ఇష్టమైతేనే, లేకపోతే నీ చిత్తమే జరిగించు అన్నాడండి. చూసారండి ప్రియులరా, ఈరోజు మనం అలా ప్రార్థన చేస్తున్నామా? ఏమండి, ప్రభువా నీ ఇష్టమైతే నైనా ఈ శరీర బలహీన తీసేవా, తండ్రి నీ చిత్తమైతే నన్ను బాగు చేయవా, తండ్రి నీ చిత్తమైతే నన్ను బలపరచవా, నీ చిత్తమైతే నా కన్నీరు తొడవా అని అడుగుతున్నామా ప్రియులరా? చూసారా, అడగాలండి దేవుణ్ణి అండి, అడగాలి, ప్రభువుని అడగాలండి, వేడుకోవాలండి, ప్రార్థించాలండి. ఏది కావాలన్నా ప్రభువుని అడుగుతామండి. కొన్నిసార్లు కొన్ని బలహీనతలు ఉంటాయండి శరీరంలో, కానీ ప్రభువుని అడగమండి. ప్రభువుని అడగకపోతే ప్రభువుకి ఎలా తెలుస్తుందండి? ఆయన నిన్ను స్వస్థపరచాలని, నిన్ను బాగు చేయాలని, నిన్ను బలపరచాలని దేవుని ప్రియమైన బిడ్డరా ప్రభువుకి తెలియాలండి. ప్రభువుకి తెలియాలి ప్రియరా. ప్రభువుకి తెలియాలి అంటే మనము దేవుని ఎడల విశ్వాసం ఉంచాలి. వాక్యం వింటున్నటువంటి నీవు దేవుని ఎడల విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు. దేవుడి నిన్ను అనేకమైన పర్యావాలు స్వస్థపరిచాడు కదా, పరమ వైద్యుడిగా ఆయన నిన్ను బాగు చేశాడు కదా, ఆయన నీకు మంచి ఆరోగ్యమును కలుగు చేశాడు కదా. చూడండి, రాజుల్ని బాగు చేసిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, దావీదులో వాళ్ళ కుటుంబానికి అంతటికి కూడా ఎవరు కనిపించారండి అంటే, ఈయన గొర్రెలు కాచుకునేవాడుగా ఉంటాడు అని అనుకున్నారండి దావీదుని చూసి. కానీ దేవుడు దావీదులో రాజుని చూశాడండి. ప్రియులారా, యోసేపులో అందరూ కూడా ఇంక ఈయన పని అయిపోయింది, ఈయన ఊడిగిలు చేయడమే, ఐగుప్తులో ఈయన ఎందుకు పని చేయడు అని అనుకున్నారండి. కానీ దేవుడు యోసేపులో ఒక 5 minutes చూశాడండి. ప్రియులారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎటువంటి విధమైన చూపులైనా ఒకవేళ నీ మీద పడితే, నువ్వు దేవుని చూపులో ఏ దృష్టి కలిగి ఉన్నావో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు కను దృష్టిలో నువ్వు కలిగి ఉండు. దేవుని కను దృష్టికి, దేవుడికి నచ్చిన పని నువ్వు చేయాలని అనుకున్నప్పుడు దేవుడి దృష్టి ఎప్పుడు కూడా నీ మీదే ఉంటుంది. ప్రభు దృష్టి నీ మీదే కలిగి ఉంటుంది. దేవుని బిడ్డరా, వాళ్ళని అనుకున్నారు